ఏంటి మేడం 38, 36, 38 మీ సైజు? సచ్చినోడా, పక్కకు పిలిచి నా సైజులు చెప్తావా? అబ్బే, నేను చెప్పేది మీ సైజులు కాదమ్మా, మీ బ్రా సైజులు. అపార్థం చేసుకోకండి, ఈ షాప్ లో రేట్ల కన్నా 10 రూపాయలు తక్కువ ధరకే ఇస్తాను. ఏవి? జస్ట్ రైట్. ఎలా ఉంది మేడం? ఓ సారీ మేడం, సారీ, అండర్వేర్ తీశాను. ఇంకేమున్నాయి చూపించు. ఇంకేమన్నా చూపించడానికి నేను షాప్ ఓనర్ కాదమ్మా. షాప్ ఓనర్ తెలిసిందంటే నా కళ్ళు పీకి చిరంజీవి ఐ బ్యాంక్ ఇచ్చేస్తాడు. పర్లేదయ్యా చూపించు. అరే అన్నీ పీకి పడేస్తానంటమ్మా. వాళ్ళ సినిమాలో ఐశ్వర్యరాయ్ వేసుకున్నావులేవా? ఉంది, ఆవిడ అడిగి తీసుకురావాలి. అబ్బా, నేననేది ఆవిడ కాదయ్యా, అలాంటివి అని అర్థం. అరే నా మాట నమ్మ, నీకు దండం పెడతాను తల్లి. అయ్యో అయ్యో ఏంటండి ఇది, అయ్యో ఏంటండి ఇది. పీకేసుకో అమ్మా, మొత్తం పీకే. అబ్బా, కోట్ తీసి చూపించొచ్చు కదయ్యా. ఉండమమ్మా, తీసిస్తాను. ఇవాళ నా బతుకు బస్ స్టాండ్ అయిపోయినట్టే. అయ్యో ఈ వాడు వస్తాడో ఏంటో నేను. ఏం బాగాలేవు, అన్ని చీప్ క్వాలిటీ, కొంచెం మంచిగా పెట్టుకోవచ్చు కదా. వెళ్ళమ్మా, కొన్నావు. అయ్యో వాహన రుచులు పియని సర్దుకోవడం బెటర్. అరే ఇంకా ఏం చూస్తున్నావే? ఇది బానే ఉందిగా, ఇది వేసుకొని చూడు. అమ్మా వెళ్ళవే. ఇదేంటిడు లేడీస్ రూమ్ లోకి వెళ్తున్నాడు? అమ్మా, ఈ అమ్మాయి కూడా ఏంటి అందులోనే దూరింది? నువ్వేంటి ఇక్కడున్నావు? నిన్నొకసారి చూద్దామని. బ్రా మార్చుకుంటుంటేనా? సిగ్గులేదు, వెళ్ళు. అమ్మా, నేను బయటికి వెళ్తే మీ అమ్మ చూస్తుంది, ఓకేనా? అయ్యో, ఇప్పుడెలా? వీడు ఇంకా రాడేంటి? లోపల ఏం జరుగుతుందబ్బా? అందుకే నువ్వు సైలెంట్ గా వేసుకో. నేను నా 2 కళ్ళు మూసుకుంటాను, కొంచెం కూడా తెరిచి చూడను, ఓకేనా? ఏం అక్కర్లేదు, నేను వెళ్తాను. ఏయ్ టింకీ, ఈ పిల్లొక్కతే వస్తుందేంటి? ఆడ్రాడా? ఆ లోపలే ఉండిపోయాడు అనమాట. ఇది అదే. అమ్మా, ఎక్కడికి? బ్రా ట్రై చేయడానికి. నువ్వు వెళ్ళొద్దు. ఏ, నేను ట్రై చేసి చూడకూడదా? సరిపోతుందమ్మా. ఏడ్చినట్టుందిలే, తప్ప. అమ్మా, ఏంటండి, లోపల కుర్రాడు ఉన్నాడా? కుర్రాడేంటయ్య కుర్రాడు, లోపల బల్లుంది. బల్లె? ఏం బల్లి? బల్లె? సచ్చినోడికి పని లేనట్టుంది. ఇదేంటి, ఇందాక ఇక్కడ ఉన్నాడు కదా, ఇటు నుంచి ఎలా వచ్చాడు? నాకంతా అయోమయంగా ఉంది. ఇలా రోడ్డు మీద ఎంతకాలం తిరుగుతావురా? ఉండటానికి మనకంటూ ఓ ఇల్లు కావాలిగా. అది కరెక్టే. భగవంతుడా, ఒక మంచి అవుట్ హౌస్ ఉండాలి, దానిలో పెద్ద పెద్ద గదులుండాలి. ఆ గదులన్నింటినీ చూసుకుంటూ ఒకే ఒక లకడీకా పూల్, తను పూలు నేను పట్టరు, పూల్ ఎవరు పట్టరు. లకడీకా పూల్ కనపడుతుంది అనుకుంటే వేడ నీళ్లు పడ్డాయేంటి? అయ్యో, ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే, వలదన్నది మనసు, కలనైన నింది తలసు. తొలి ప్రేమలు బలముందిలే, అది నీకు మునుపే తెలుసు. సారీ అండి. పర్వాలేదు సరే, పూసుకో, ఇంకొంచెం తియ్యగా ఉన్నాయి. అబ్బా అబ్బా, ఏమిటండి వెతుకుతున్నారు? నువ్వు నవ్వావుగా, రత్నాలేమైనా రాలిపడ్డాయేమోనని. ఈసారి దోసిట్లో నవ్వు పాకెట్ లో పోసుకుంటాను. ఎవరిదా బేస్ వాయిస్? మీ నాన్నగారిదా? కాదు, మా నాన్నమ్మ. అవునా?
నమస్కారం మామగారు. ఎవరబ్బాయి నువ్వు? మేము అవుట్ హౌస్ అతికిస్తారండి. ఇస్తాం గాని డిబేచర్లకు ఇవ్వం. అమ్మో, మేము డిబేచర్స్ కాదు, బ్యాచులర్స్. బ్యాచులర్స్ అంటే బ్రహ్మచారులు. అవన్నీ నాకు తెలవదయ్యా. మొగుడు పెళ్ళాలకైతే ఇస్తాం. ఓయా 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 అబ్బా ఇం ఏ అబ్బో. నాయనమ్మా, 4 6 4 అనుకుంటా. పోరా, ఇది 4 కాదు తల్లు. నువ్వు కొట్టిన దెబ్బ బౌండరీ లైన్ దాటి కామెంటరీ బాక్స్ కి తగిలింది. ఇది ఖచ్చితంగా సిక్సరే తల్లు. రేపు ఎల్లుండి ఏదో మంచిగా చూసుకుని వస్తామండి. మంచిదండి, వెళ్ళండి. ఇల్లు తీస్తారండి? లేదండి, వీరికి మాట ఇచ్చేసాను, ఇల్లు ఖాళీ లేదు. ఒకసారి ఎట్టండి. వాళ్ళు అద్దె ఇస్తా ఉన్నారు 500. ఏ 500? నేను బిజిస్తా 6 నెలలు అడ్వాన్స్ ఇస్తా. నా ఫ్యాక్టరీకి సెంటర్ దగ్గర, అందుకని. అద్దె 1000 రూపాయలు 6 నెలల అడ్వాన్స్నా? ఈ చిలక మామూలు చిలక కాదు బాబు, దేవతా చిలక, మధుర మీనాక్షమ్మ చేతిలోని చిలక. సారీ అండి, ఇల్లు ఆయనకి ఇచ్చేసాను, మీరు వేరే ఇల్లు చూసుకోండి. అదేమిటండి, ఇప్పుడే కదా మాకు ఇస్తామని మాట ఇచ్చారు. నిమిషానికో మాట మాట్లాడితే ఎలాగండి? రామ్మ లక్ష్మి, దా బాబు గారి భవిష్యత్తు చెప్పు. దా దా. ఇది ఆఫీస్ రూమ్, చూస్తారా? వద్దులేండి. ఇది లివింగ్ రూమ్. అబ్బా, ముందు బాత్రూమ్ లెట్రిన్ చూపించండి అర్జెంటు. ఇదే బాత్రూమ్. వాటర్ అది ఉందా? తీరా కమిటీ అయ్యే ఇబ్బంది అవుతుందా? అయ్యో ఉందండి, ఈ మధ్యనే బోల్డ్ ఖర్చు పెట్టి ఓవర్ హెడ్ ట్యాంక్ అబ్బా, అది. వద్దు, మీరికే చెప్పకండి. అయ్యో నా చిలక, నా లక్ష్మి, ఇదిగో. అమ్మాయ్యా, అన్ని బానే ఉన్నాయండి. రేపు పొద్దున మా లేడీస్ ని తీసుకొచ్చి చూపించి ఖాయం చేసేస్తాను. అలాగే చేద్దరు గానీ, ఇవాళ చాలా మంచి రోజు, ఏదైనా అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్ళండి. ఎందుకండి, రేపు ఇంకా మంచి రోజు, మొత్తం డబ్బు ఒకేసారి ఇచ్చేస్తా కదా. వస్తాను. ఏమయ్యో, నీ బాలకం చూస్తే నాకు అనుమానంగా ఉంది. నీ మాటలు నమ్మి నేను శుభ్రమైన బేరం పోగొట్టుకున్నాను. ఈ సంగతి కనుక మా ఆవిడికి తెలిసిందంటే నాకు తలంటి పోసేస్తుంది. తలంట? మీ ఇల్లు ఎక్కడన్నారు? ఎందుకు? నేను తలంటు పోయించుకుని చాలా రోజులైంది. ఏం తమాషాగా ఉందా? ముందు అడ్వాన్స్ ఇచ్చి మరీ కదులు. అడ్వాన్సా? బాబు, గొప్ప జాతకమే ఇది. నీ పేరు చెప్పగానే చిలక పారిపోయింది. నాకదే ఆధారం. కప్పు, ముందు డబ్బు కప్పు. ఇగో, ఇది అన్యాయం అయ్యా. నీ చిలక ఎగిరిపోతే నాతో తప్పు. చొక్కా వదలవయ్యా, చిరిగిపోతుంది. ఆ లక్ష్మి నన్ను 2 ఏళ్లు పోషించింది. అది లేకపోతే నేను అడుగు తినాలా. కనీసం 200 వదలయ్యా నేను. 200 రూపాయలే? అవునయ్యా, రూపాయలే. రూపాయలు కాదు, చిల్ల పెంకులు అంటున్నావా? ఇల్లు దగ్గర వచ్చో 200. ఇదేమిటండి బాబు, అంత ఖరీదైన కారు కష్టమని తెచ్చుకోండి. కుదరదా? చిలకి నా జాతకానికి పోనీ సంబంధం పైకి ఏంటయ్యా? తీసుకోండి. నన్ను వదిలో. కుదరదు నాకు, కుదరదు. పోనీ ఊరికే వదిలేండి. అరే, కుదరదు. సమయానికి మా బాబాయ్ కనిపించాడు. ఇది ఎక్కడికి పోవాలండి బాబు? అరే, సమయానికి మా వాడు కనిపించాడు. బాబాయ్, బావా, చచ్చా. అబ్బాయి, బాబాయ్, అబ్బాయి, బాబాయ్. అబ్బాయి. సార్, ఒక 200 అప్పు ఇవ్వగలరా? మీ పేరు చెప్పుకుంటాను. నాకు 200 లక్షలేదు, సింపుల్ గా 190 ఇస్తారు. ఈ పేరు చెప్పుకుంటా. ఇంతకు 5 బట్టే. బాబాయ్, అబ్బాయి. ఏంటండి కళ్ళు నెత్తి పెట్టుకుని ట్రై చేస్తారా? కార్లో వచ్చేది మాత్రం మనుషులు కనపడరా? గుర్తింది లేక ఏంటి అలా చూస్తారండి? కొడతారండి, కొడతారండి. ఏయ్, ట్యాక్స్ కట్టావా? ట్యాక్స్ ఏంటండి? పన్ను పన్ను మొన్న మొన్న మధ్య పన్ను ఊడిపోతే బంగారు పన్ను కట్టించుకున్నాను. పన్ను అంటే అది కాదురా, నాన్ సెన్స్. రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్ కట్టావా? ఏంటండి మీరు మాట్లాడేది? ఇంటి పన్ను కడుతున్నాం, వాటర్ పన్ను కడుతున్నాం, ఎలక్ట్రిసిటీ పన్ను కడుతున్నాం, ఆదాయ పన్ను కడుతున్నాం. రోడ్డు మీద నడవడానికి కూడా పన్ను కడతారా? హలో, ఆ. ఈ రోడ్డు మీద కార్లు తిరగడానికి ప్రభుత్వానికి నేను